పుట్టింది. అవునా, నాకు కూతురు పుట్టింది, చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాగైనా కష్టపడి డాక్టర్ని చదివిస్తాను. గీతిక 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 ఎక్కడ? రాజ్ కుమార్ నేను ఎల్కేజీ పాస్ అయ్యాను. డాడీ నేను ఎల్కేజీ పాస్ అయ్యానని చెప్తావా? అవునా, నాకు కూతురు పుట్టిందా, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాగైనా కష్టపడి తెలియని డాక్టర్ చదివిస్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమండి, మన పిల్లని స్కూల్లో జాయిన్ చేద్దాం. శృతి, ఇప్పుడే జాయిన్ చేద్దాం పద. నేను మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. బాగా చదువుతుందని నేను జాయిన్ చేశాను. ఓకేనా మేడం? ఓకే మేడం. అనన్య స్కూల్ కాదు. డాడీ, ఎల్కేజీ ఫస్ట్ వచ్చా. అవునా, చాలా సంతోషంగా. మన వీధిలో అందరినీ పిలిపించి భోజనాలు పెడతాను. ఓకేనా శృతి? మన పక్కింటి వాళ్ళని పిలిపించి భోజనాలు ఏర్పాటు చేయిద్దాం. ఓకేనా? సరేనండి. ఏంటండి మరీ ఎక్కువ చేస్తున్నారు? ఎల్కేజీకే భోజనాలు పెడతారా? నా కూతురు నా ఇష్టం. నువ్వు ముందు పక్కింటి వాళ్ళని పిలిపించి భోజనాలు పెట్టి. సరేనండి. చికెన్ బిర్యానీతో భోజనం పెట్టాలి. బిర్యానీతో భోజనాలు పెట్టండి. రాజ్ కుమార్ చక్రం ఏది? చక్రం మీకు కూడా డ్రాయింగ్ కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ వచ్చింది మాకు, నిజంగా ఫస్ట్ వచ్చింది. నేను డ్రాయింగ్ వేసాను కదా. వేసాను. చాలా బాగుందిరా. వెరీ గుడ్ నానా. థ్యాంక్ యూ మేడం. ఫ్యూచర్లో నువ్వు డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవుతావురా. థ్యాంక్ యూ మేడం. ఓకే. డాడీ నేను డ్రాయింగ్ వేసాను. డ్రాయింగ్ ఏంటి? నేను డాక్టర్ చదవని చెప్పాను కదా. డ్రాయింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకు, నీ చదువు మీద పెట్టు. ఫస్ట్ వెళ్ళి డాక్టర్ చదువు. టూ ఇయర్స్ తర్వాత
ఏమండి మన అమ్మాయి రిజల్ట్స్ చూడండి. అవునా, ఇప్పుడే చూస్తాను. శృతి, మన అమ్మాయికి 600కి 590 మార్కులు వచ్చాయి. మంచి శుభార్త చెప్పారు. నేను స్వీట్ చేసి వస్తానండి. నువ్వు స్వీట్ చేయడం కాదు, గ్రాండ్గా ఫంక్షన్ చేసి భోజనాలు పెడదాం, ఓకేనా? సరేనండి, మీ ఇష్టమే నా ఇష్టం. ఫ్రెండ్స్ బాయ్స్ రండి భోజనం కూర్చోవే అలా స్టక్ ఒరే శ్రీనివాసు, మీ అమ్మాయికి ఏది ఇష్టమైతే అది చదివించాలి కానీ నీ ఇష్టంపై మీ అమ్మాయిని రుద్దకూడదు కదా. నోరు పోయి ఏమంటున్నారా నువ్వు? మా అమ్మాయికి డాక్టర్ చదవడం అంటే ఇష్టం, ఇప్పుడే నీ ముందు చెప్పిస్తాను చూడు. లాస్య, ఇలా రా. నీకు డాక్టర్ చదవడం ఇష్టమని అంకుల్తో చెప్పు. అమ్మా నాకు నిజంగా డాక్టర్ చదవాలని లేదు, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఇష్టం. కాకపోతే నాన్నగారు చెప్పిందే నేను వినాలి. లాస్య, ఏమంటున్నావు? వచ్చి ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చి అంకుల్తో చెప్పు. అంకుల్ మా నాన్నగారికి ఏది నచ్చితే నేను అదే చేస్తాను. ఏమండి మన అమ్మాయిని కాలేజ్లో జాయిన్ చేద్దామండి. సరే, ఇప్పుడే జాయిన్ చేద్దాం. శృతి, పద. నమస్తే మేడం, మీ కాలేజ్ చాలా మంచిదని నేను చాలాసార్లు విన్నాను. అందుకే మా అమ్మాయిని నేను మీ కాలేజ్లో జాయిన్ చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అందుకే నేను మీ కాలేజ్లో జాయిన్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మా. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, వెళ్ళు రాయి. 2 సంవత్సరాల తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయావు లాస్ట్ ఇయర్. ఏమిటి లాస్య నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను. మీ ఇంట్లో తీసుకునే అంత ఈజీగా మా ఇంట్లో తీసుకోరు. మా డాడీ చాలా స్ట్రిక్ట్. నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చులే, టేక్ ఇట్ ఈజీగా తీసుకో. లావణ్య, మీ అమ్మ నాన్న వచ్చారు, రండి. అందరూ రండి, మీ అమ్మ నాన్న వచ్చారు. మేము వెళ్తున్నాం, నువ్వు బాధపడకు లాస్య. జాతీయ బహుమతులు వస్తాయి, దీని గురించి ఫీల్ అవ్వకు లాస్య. ఓకే బాయ్, మేము వెళ్తున్నాం. అయిపోయిందా? వాటర్ బాటిల్ ఉంది ఎవరికి? ఏం కావాలి? వాటర్ బాటిల్, ఏదైనా డ్రింక్ బాటిల్ ఉంటారా? అదిగో.
లాస్య లాస్య అమ్మ 4th క్లాస్ చిల్డ్రన్స్ గో టు యువర్ ప్లేస్ కాల్ గో టు యువర్ ప్లేస్ రే గో టు యువర్ ప్లేస్ అయ్యో ఈ అమ్మాయి చనిపోయింది వీళ్ళ పేరెంట్స్ ఫోన్ చేద్దాం హలో శ్రీనివాసరావు గారు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే అనన్య హాస్పిటల్ అనన్య స్కూల్కి త్వరగా రండి ఇప్పుడే వస్తున్నాం. ఏదో లెటర్ రాసినట్టుంది సారీ డాడీ నా ఇష్టమే కాదే నా ఇష్టాన్ని నాపై రుద్దుతున్నారు సారీ డాడీ నేను ఇష్టం లేని చదువు చదవలేకపోతున్నా నా ఇష్టం కంటే మీ ఇష్టం నాపై రుద్దుతున్నారు నాకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలి నా కోరిక తీరడం లేదు అందుకే చనిపోయాను లాస్యా అమ్మ లాస్యా లాస్యా లేకు లాస్యా అయ్యో ఎంత పని జరిగిందమ్మా. లాస్యా అమ్మ లాస్యా లెగు లాస్యా లాస్యా అయ్యో దేవుడా లాస్యా లాస్యా లెగు లాస్యా లాస్యా లెగు లాస్యా లెగమ్మా లాస్యా లాస్యా లెగు లాస్యా లాస్యా లెగు లాస్యా అయ్యో అయ్యో అనవసరంగా నా బిడ్డను నేనే పొట్టన పెట్టుకున్నాను దేవుడా. శ్రీనివాస్ గారు మీ అమ్మాయి చనిపోవడానికి కారణం మీరే మీ ఇష్టం తనకి ఇష్టం లేని చదువు చదివించి మీరే మరి చనిపోయేలా చేశారు జీవితం అంటే మార్కులు మాత్రమే కాదు జీవితం అంటే మార్కులు మాత్రమే కాదు ఒక రంగంలో రాణించలేని వారు మరో రంగంలో రాణించగలరు దయచేసి పసిపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి ఎవరు